రాజీవ్ బాబు, కూర్చోండి బాబు, కూర్చోండి అమ్మా. నేను తాగడానికి మంచినీళ్ళు తీసుకొస్తాను. ఆగు. తీరిగ్గా కూర్చొని మీతో కబుర్లు చెప్పి మీ ఆతిథ్యం స్వీకరించి శభాష్ అని మిమ్మల్ని మెచ్చుకుని వెళదామని నేను రాలేదు. జరిగిన గొడవ గురించి మాట్లాడి పరిష్కారం చేసుకోవడానికి వస్తే మంచిదే కదమ్మా. అసలైతే రేపే మీతో వచ్చి మాట్లాడదాం అనుకున్నాం. ఏం మాట్లాడతారు? ఎవరితో మాట్లాడతారు? ఏమని మాట్లాడతారు? నేనొక్కసారి నిర్ణయం తీసుకుంటే మళ్ళీ వెనక్కి తీసుకోను. అమ్మా, తొందరపడకమ్మా ప్లీజ్. దీనంతటి వల్ల జీవితాలు చంద్రవందరవుతాయమ్మా. రాజీవ్, నన్ను కన్విన్స్ చేయాలని మాత్రం చూడొద్దు. నేనవ్వను. నీకోసం మనసు చంపుకొని చాలా అడ్జస్ట్ అయ్యాను. కానీ నీకు ప్రమాదం అని తెలిసాక కూడా నేను ఎవ్వరి మాట వినదలుచుకోలేదు, వినను కూడా. మాట్లాడడానికి రాలేదు అంటున్నారు, ఎవరి మాట వినను అంటున్నారు. మరి మీరెందుకు వచ్చినట్టు? మేళతాళాలతో కాకుండా నా కొడుకు వాడి కనిపించిన కారణాలతో మీ కూతురు మెళ్ళో తాళి కట్టాడు. వేద మంత్రాలతో చేసుకోవాల్సిన అమ్మాయిని కాదు అని మీ పిల్లని పెళ్లి చేసుకున్నాడు.